ఫ్రెండ్స్, మనం ఈ సెషన్లో మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించి 3వ చాప్టర్ను ప్రారంభించబోతున్నాము. ఇంతకుముందు వీడియోస్లో తొలి చాప్టర్ అయినటువంటి తొలి మధ్యయుగాన్ని చర్చించాము. రెండో చాప్టర్ అయినటువంటి ఢిల్లీ సల్తనత్ను చర్చించాము. ఇప్పుడు 3వ ముఖ్యమైనటువంటి చాప్టర్ మనకు ఆ చాప్టర్ను ప్రారంభించబోతున్నాము. దీన్ని మనము ప్రాంతీయ రాజ్యాలు అనే పేరుతో చర్చించబోతున్నాము. ప్రాంతీయ రాజ్యాలు, రీజనల్ కింగ్డమ్స్. దాదాపుగా 200 ఏళ్ల పాటు, 2 శతాబ్దాల పాటు భారతదేశాన్ని ఈ ప్రాంతీయ రాజ్యాలు తమ ఆధిపత్యంలో పెట్టుకున్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే 1325 నుండి 1550 వరకు, అంటే దాదాపుగా 2 శతాబ్దాల పాటు భారతదేశంపై వీరి ఆధిపత్యం కొనసాగింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాజ్యం అండి. 1325 నుండి 1550 వరకు అని నేను చెప్పగానే మీకు అనేక సందేహాలు ప్రారంభమవుతాయి. రావాలి కూడా అండి, ఆ సందేహం రావాలి. ఎందుకంటే 1325 అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలం. ఇది మనం చర్చించాము. ఢిల్లీ సుల్తాన్లు 1206 నుండి 1526 వరకు పరిపాలించారు, డిస్కస్ చేసాము. 1550 అంటే 1526లో మనకు మొఘల్ సామ్రాజ్యం కూడా స్టార్ట్ అయ్యింది. పానిపట్టు యుద్ధంలో బాబర్ మొఘల్ సామ్రాజ్యం, అంటే ఢిల్లీ సుల్తాన్లు అంతం కాగానే మొఘల్ సల్తనత్ ప్రారంభమైంది. మరి మధ్యలో ఈ ప్రాంతీయ రాజ్యాలు ఏంటి? ఈ పీరియడ్ 1325 నుండి 1550 అనేటువంటి ఈ కాలము అటు ఢిల్లీ సల్తనత్ ఇటు మొఘల్ సల్తనత్కు ఓవర్లాపింగ్ అవుతుంది. ముందుగా దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. 1206లో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సల్తనత్ను స్థాపించాడు. ఈ విషయాన్ని మనం చర్చించామండి. ఢిల్లీ సల్తనత్ను కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించాడు. ఒక చిన్న రాజ్యము. క్రమక్రమంగా ఢిల్లీ సల్తనత్ భారతదేశ వ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో అండి. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్లో అల్లావుద్దీన్ ఖిల్జీ చూడండి. ఇతను ఉత్తర భారతదేశాన్నంతా ఢిల్లీ సల్తనత్ పరిధిలోకి తెచ్చాడు. అంతేకాదు, వింధ్యా పర్వతాలు దాటి దక్షిణ భారతదేశాన్ని కూడా జయించాడు. కాబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఒక గొప్ప సామ్రాజ్యం ఏర్పడింది. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణాది రాజ్యాలను జయించినప్పటికీ వాటిని ఢిల్లీలో విలీనం చేయలేదు. సమయస్ఫూర్తిగా వ్యవహరించాడండి. సమయస్ఫూర్తిగా అంటే ఢిల్లీ నుండి దక్షిణ భారతదేశాన్ని పాలించడం సాధ్యం కాదని కాకతీయ రాజ్యము, పాండ్య రాజ్యము, హోయసాల రాజ్యము ఇవన్నీ జయించిన వాటిని సామంత రాజ్యాలుగా వదిలిపెట్టాడు. కానీ తుగ్లక్లు ఏం చేశారు? తుగ్లక్లు దక్షిణాది రాజ్యాలను జయించి వాటిని నేరుగా ఢిల్లీలో విలీనం చేశారు. అంటే తుగ్లక్ల కాలంలో ఢిల్లీ సామ్రాజ్యము కన్యాకుమారి వరకు విస్తరించింది. ఈ పాయింట్స్ అన్ని మనం చర్చించాము. బహుశా తుగ్లక్లు చేసినటువంటి అత్యంత గొప్ప తప్పిదం అని చెప్పాలండి. ఎప్పుడైతే కాకతీయ రాజ్యము, ఎప్పుడైతే పాండ్య రాజ్యాన్ని జయించి తుగ్లక్లు ఢిల్లీలో విలీనం చేశారో ఢిల్లీ సామ్రాజ్య సరిహద్దులు కన్యాకుమారిని తాకాయి. ఇప్పుడు ఢిల్లీ సల్తనత్ను పాలించడము అసాధ్యంగా మారిపోయింది. రవాణా సమాచార వ్యవస్థలు బలహీనంగా ఉన్న ఆ రోజుల్లో దూర ప్రాంతాలను పాలించడం సాధ్యం కాదండి. ఆ విషయాన్ని తెలుసుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని విలీనం చేయలేదు. బట్ తుగ్లక్లు మూర్ఖత్వంతో దక్షిణ భారతదేశాన్ని విలీనం చేశారు. అంటే 1325 కల్లా ఢిల్లీ సామ్రాజ్యము క్లైమాక్స్కు చేరుకుంది తుగ్లక్ల కాలంలో. ఎలాగా? కన్యాకుమారి కూడా, తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ తుగ్లక్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. ఇక్కడ నుంచి తుగ్లక్లకు సమస్యలు స్టార్ట్ అయ్యాయి. 1325 అంటే 1206లో కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించిన ఒక చిన్న రాజ్యము 1325 కల్లా క్లైమాక్స్ దశకు చేరుకుంది. క్లైమాక్స్ దశకు చేరుకున్న తర్వాత ఏం జరుగుతుంది? పెరుగుట విరుగుట కొరకే అన్నారు. ఆ విరగడం స్టార్ట్ అయ్యిందండి. ఎలాగా? ఢిల్లీ యొక్క దూరాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దక్షిణాది రాజులు ఒక్కొక్కరు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. 1 by 1 తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా ఢిల్లీ సామ్రాజ్యపు విచ్ఛిన్నము స్టార్ట్ అయింది, డిసింటిగ్రేషన్.
ఒక్కొక్క రాష్ట్రము, ఢిల్లీ సల్తనత్ నుండి ఒక్కొక్క రాష్ట్రము ఒక స్వతంత్ర రాజ్యంగా మారి ఒక ప్రాంతీయ రాజ్యంగా మారింది. మరి తుగ్లక్లు చాలా బలవంతులు కదా, ఎందుకు దాన్ని ఆపలేదు? ఎస్ అండి, వాళ్ళకి ఆపే శక్తి ఉన్నా వాళ్ళు ఢిల్లీ వదిలి వింధ్యా పర్వతాలు దాటి దక్షిణ భారతదేశానికి ఒక్కసారి వచ్చారంటే 2 ఏళ్ల కాలం పడుతుంది మళ్ళీ ఢిల్లీ చేరడానికి. అంటే 2 ఏళ్ల పాటు ఢిల్లీని వదిలి వెళ్తే ఢిల్లీ పీఠమే వెళ్ళిపోవచ్చు. అంటే తుగ్లక్ల పరిస్థితి ఏంటంటే ఇటు ఢిల్లీని వీడలేక అటు దక్షిణాది దండయ ఆ తిరుగుబాట్లను అణచలేక సర్వనాశనం అయిపోయారండి. ఢిల్లీలో ఉండలేరు, ఢిల్లీ నుంచి బయటికి అంటే ఢిల్లీని వదిలిపెట్టలేరు. ఢిల్లీని వదిలిపెడితే సామ్రాజ్యమే పోతుంది. అందుకనే దక్షిణ భారతదేశంలో తిరుగుబాట్లను అణచలేకపోయారు. 1-2 కాదండి, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణ భారతదేశంలో 30 తిరుగుబాట్లు జరిగాయి. 30 తిరుగుబాట్లు. ఎవరు చేశారు ఈ తిరుగుబాట్లు అంటే తుగ్లక్ల గవర్నర్లు తిరుగుబాటు చేశారు. స్థానిక రాజులు తుగ్లక్ గవర్నర్లను తరిమి కొట్టి ఆ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. 2 రకాలుగా జరిగాయండి. తుగ్లక్ గవర్నర్లే తిరుగుబాటు చేయడం ఒకటి, స్థానిక రాజులు తుగ్లక్ గవర్నర్లను తరిమి కొట్టడం 2. ఫలితంగా దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. తుగ్లక్లు ప్రేక్షక పాత్ర వహించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా పవర్ఫుల్ అండి, కాకపోతే దక్షిణ భారతదేశానికి రాలేని దుస్థితి. అందుకనే సైలెంట్ అయిపోయాడు. అప్పుడు అర్థమైంది అతనికి అల్లావుద్దీన్ ఖిల్జీ ఎందుకు దక్షిణ భారతదేశాన్ని జయించినా విలీనం ఎందుకు చేసుకోలేదనేది అప్పుడు అర్థమైందండి. అప్పటికే మొత్తం పరిస్థితి చేయి దాటిపోయింది. ఫలితంగా సౌత్ ఇండియాలో అనేక ప్రాంతీయ రాజ్యాలు. ఏంటి దక్షిణ భారతదేశంలో, ముందుగా మీరు దక్షిణ భారతదేశాన్ని గమనిస్తే ఏ ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి? తెలుగు విద్యార్థులుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఈ తిరుగుబాట్లు, తుగ్లక్లకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు ఆంధ్ర తెలంగాణ నుంచే ప్రారంభమయ్యాయి. బహుశా మీకు గుర్తు వీడియోలో నేను చెప్పాను, 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ భారతదేశంపై దండెత్తి కాకతీయ రాజ్యాన్ని అంతం చేశాడండి. ఆ చివరి కాకతీయ రాజు అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఫలితంగా మొత్తం తెలుగు ప్రాంతాలన్నీ ఢిల్లీ సల్తనత్లో విలీనమయ్యాయి. కాకతీయ రాజ్యాన్ని అంతం చేశారు. వరంగల్కు సుల్తాన్పూర్ అని పేరు పెట్టారు. ఇప్పుడు వరంగల్ సుల్తాన్పూర్ అయిందండి, ఇస్లామీకరణ జరిగింది. మాలిక్ మక్బూల్ అనే వాడిని గవర్నర్గా నియమించారు. మాలిక్ మక్బూల్ గవర్నర్ అయ్యాడు. సో కాకతీయ రాజ్యము నేరుగా మొత్తం కాకతీయ ప్రాంతాలన్నీ ఢిల్లీ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. తుగ్లక్లు వాటిని ఢిల్లీలో విలీనం చేశారు. వరంగల్ పేరు సుల్తాన్పూర్గా మార్చారు, దానికి గవర్నర్గా మాలిక్ మక్బూల్. మన స్థానిక రాజులు ఈ మాలిక్ మక్బూల్ను తరిమి కొట్టి వరంగల్ను ఆక్రమించుకున్నారు. అంటే తుగ్లక్ల పాలన తెలుగు ప్రాంతాల్లో ఎంత వేగంగా ప్రారంభమైందో అంత వేగంగా అంతమైంది. 1325లోనే 3 తెలుగు ప్రాంతాల్లో 3 స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి. 1 కాదు 2 కాదండి, 3 స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి 1325లో. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే తుగ్లక్లు గట్టిగా తెలుగు ప్రాంతాలను పాలించింది 2 ఏళ్లే. 1323లో కాకతీయ రాజ్యం అంతమైంది. 1325లో 3 స్వతంత్ర రాజ్యాలు. ఏంటి ఆ 3 స్వతంత్ర రాజ్యాలు? ఒకటి ముసునూరి నాయక రాజ్యము. ముసునూరి నాయక రాజ్యము వీళ్ళు రేఖపల్లి రాజధానిగా పరిపాలించారండి. రేఖపల్లి ప్రస్తుతం ఈ భద్రాచలం, ఈ ఖమ్మం జిల్లా భద్రాచలం, ఇప్పుడు భద్రాది కొత్తగూడెం జిల్లా అంటున్నాము, ఆ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో ఉంటుంది రేఖపల్లి. దాన్ని పాలించారు ముసునూరి నాయకులని. పద్మనాయకులు వీళ్ళు తెలంగాణలోని రాచకొండ రాజధానిగా తెలంగాణను పరిపాలించారండి. రాచకొండ రాజధానిగా. రెడ్డి రాజులు, రెడ్డి కులానికి చెందినటువంటి రెడ్డి రాజులు వీళ్ళు ముందుగా అద్దంకి నుంచి పరిపాలించారండి.
ప్రకాశం జిల్లా అద్దంకి, తర్వాత గుంటూరులోని కొండవీడుకు రాజధాని మారింది. అద్దంకి, కొండవీడు రాజధానిగా. అంటే ప్రధానంగా ముసునూరి నాయకులు, పద్మనాయకులు తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ రాజధానుల నుండి ఆ ప్రాంతాలను పరిపాలిస్తే, రెడ్డి రాజులు కోస్తాంధ్రను పరిపాలించారు, అద్దంకి, ఆ తర్వాత కొండవీడు రాజధానులుగా. రైట్ అండి. 3 రాజ్యాలు తుగ్లక్లకు వ్యతిరేకంగా 1325లో స్థాపించబడ్డాయి. తుగ్లక్ పాలన అవుట్ అండి ఆంధ్ర ప్రాంతం నుండి. 3 ప్రాంతీయ రాజ్యాలు. ఫైన్. నెక్స్ట్ ఒక దశాబ్దం తర్వాత 1334లో తమిళనాడులో కూడా ఇదే జరిగిందండి. తమిళనాడును పాండ్యులు పరిపాలించేవారు. ఇంతకుముందే చెప్పాను, మదురై రాజధానిగా. తుగ్లక్లు ఏం చేశారు? మహమ్మద్ బిన్ తుగ్లక్ పాండ్య రాజ్యాన్ని జయించి ఢిల్లీలో విలీనం చేసి ఒక ముస్లిం గవర్నర్ను నియమించారు అక్కడ. ఎక్కడ? మదురైలో. అంటే మదురైలో ఒక ముస్లిం గవర్నర్ ఉండేవాడండి. అవకాశాన్ని చేజిక్కించుకొని ఈ ముస్లిం గవర్నర్ తనే సుల్తాన్ అని ప్రకటించుకున్నాడు. ఫలితంగా 1334లో మదురై సల్తనత్ అనే రాజ్యం ఏర్పడింది. సల్తనత్ అంటే ముందే చెప్పాను, ఒక ముస్లిం రాజ్యాన్ని సల్తనత్ అంటాము. హార్ట్ ఆఫ్ తమిళనాడు, తమిళనాడు యొక్క సెంటర్లో మదురై రాజధానిగా ఒక ముస్లిం రాజ్యం ఏర్పడింది. ఎలా ఏర్పడింది ముస్లిం రాజ్యము? సింపుల్ అండి. ఆ ముస్లిం గవర్నర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క గవర్నర్గా ఉన్నటువంటి ఒక ముసల్మాన్ తనే సుల్తాన్ అని ప్రకటించుకున్నాడు. ఇప్పుడు తెలుగు ప్రాంతాలకు తమిళనాడుకు తేడా ఏంటంటే, తెలుగు ప్రాంతాల్లో ఉన్న తుగ్లక్ గవర్నర్ను మన స్థానిక రాజులు తరిమి కొట్టారు. ఫలితంగా హిందూ రాజ్యాలు వచ్చాయి. తమిళనాడులో అలా కాదండి. తమిళనాడులో ఆ ముస్లిం గవర్నరే తానే పాలకుడని ప్రకటించుకున్నాడు. ముస్లిం రాజ్యం వచ్చింది. ఫైన్. ఓ 2 ఏళ్లకు 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. తుగ్లక్లకు వ్యతిరేకంగా విజయనగర సామ్రాజ్యము. ఇవన్నీ తుగ్లక్లకు వ్యతిరేకంగా స్థాపించబడినటువంటి సామ్రాజ్యాలండి, ప్రాంతీయ రాజ్యాలు. కర్ణాటకలోని విజయనగరం రాజధానిగా తుగ్లక్లను వ్యతిరేకించి, తుగ్లక్ల అధికారాన్ని ధిక్కరించి, తుగ్లక్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి హరిహరరాయలు, బుక్కరాయలు అనేటువంటి 2 సోదరులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు 1336లోని. స్లోగా మీకు అర్థమవుతుందా? 1 by 1 ఏ రకంగా ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడుతున్నాయి. తుగ్లక్ల కాలంలో ఢిల్లీ సల్తనత్ విచ్ఛిన్నమైంది. ఆ విచ్ఛిన్నం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దక్షిణ భారతదేశం నుండి. ఎందుకు దక్షిణ భారతదేశం నుంచి? ఢిల్లీ యొక్క దూరమే వీళ్ళకి అడ్వాంటేజ్ అండి. ఆ సుల్తాన్ రాలేని పరిస్థితి కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని వీళ్ళు రాజ్యాలు స్థాపిస్తున్నారు. 1347లో డెక్కన్లో, ఇది దక్షిణ భారతదేశం అండి. డెక్కన్లో, దక్షిణ భారతదేశంలో వచ్చిన రాజ్యాలు ఇవి. డెక్కన్ విషయానికి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. డెక్కన్ అంటే కర్ణాటక, తెలంగాణ, తెలంగాణలోని కొన్ని, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ ప్రాంతాన్ని డెక్కన్ అంటాం. 1347లో డెక్కన్లో బహమనీ సల్తనత్ స్థాపించబడింది. బహమనీ సల్తనత్ ముస్లిం రాజ్యము అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటంటే, అతను తుగ్లక్లకు గవర్నర్గా పనిచేసేవాడు. ఎస్, డెక్కన్లో ఒక ముస్లిం గవర్నర్ తుగ్లక్లకు అధికారాన్ని ధిక్కరించి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అదే బహమనీ సల్తనత్. దక్షిణ భారతదేశము విడిపోయింది తుగ్లక్ సామ్రాజ్యం నుంచి. డెక్కన్ స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. ఇక ఆ తర్వాత చివరిగా ఉత్తరాది రాజ్యాలు, దక్షిణ భారతదేశము, డెక్కన్, ఉత్తర భారతదేశం. ఉత్తర భారతదేశంలో కూడా ఒక్కొక్క గవర్నర్ స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం ప్రారంభించాడు. ముఖ్యంగా ఫిరోజ్ షా తుగ్లక్ చాలా బలహీనుడు కావడంతో, ఫిరోజ్ షా తుగ్లక్ అసమర్థుడు, బలహీనుడు, అతని బలహీనతను అవకాశంగా తీసుకున్నటువంటి గవర్నర్లు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఫలితంగా బెంగాల్, జౌన్పూర్, ఇవన్నీ గుజరాత్, ఖాందేశ్, రాజస్థాన్, ఇవన్నీ ఒక్కొక్కటిగా ఢిల్లీ సల్తనత్ నుంచి విడిపోయాయి, స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. నార్త్ ఇండియాలో మనకు అనేక రాజ్యాలు, బెంగాల్, జౌన్పూర్, మాల్వా, గుజరాత్, ఖాందేశ్, రాజస్థాన్లో
తుగ్లక్లను ధిక్కరించి ఆ గవర్నర్లు స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. ఆ రకంగా అనేక ప్రాంతీయ రాజ్యాలు ఆవిర్భవించాయి. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఢిల్లీ సల్తనత్ అంతమైందనా? నో. 1325 నుండి ఢిల్లీ సల్తనత్ యొక్క విచ్ఛిన్నం ప్రారంభమైంది. ఈ రాజ్యాలన్నీ స్వతంత్రాన్ని ప్రకటించుకోగా ఢిల్లీ సల్తనత్ కేవలము ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. రిమెంబర్, ఢిల్లీ సల్తనత్ ఇప్పుడు ఒక ఆల్ ఇండియా పవర్ కాదు, కేవలము ఈ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఢిల్లీ, ఆగ్రా, మరికొన్ని ప్రాంతాలు. ఇక మిగతా భారతదేశం అంతా స్వతంత్ర రాజ్యాలు. వీటిని మనము ప్రాంతీయ రాజ్యాలు అంటున్నాము. సో ఇండియా అంతా ప్రాంతీయ రాజ్యాలు ఉన్నాయి. ఢిల్లీ సల్తనత్ కేవలము ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. రిమెంబర్, ముఖ్యంగా ఢిల్లీ సల్తనత్లోని 5 వంశాల్లో సయ్యదులు, లోడీలు వీళ్ళు పాలించింది ఈ ప్రాంతాన్ని మాత్రమే. అంటే ఢిల్లీ సల్తనత్తో పాటుగా ఈ ప్రాంతీయ రాజ్యాలు కూడా కొనసాగాయి. ఒకసారి చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, దక్షిణాదిన ఉన్న ఒక ప్రాంతీయ రాజ్యము విజయనగర సామ్రాజ్యం అండి. విజయనగర సామ్రాజ్యము. ఈ విజయనగర సామ్రాజ్యము ఢిల్లీ సల్తనత్ కంటే పవర్ఫుల్గా ఉందండి. ఎనీహౌ, ఈ ప్రాంతీయ రాజ్యాలు ఢిల్లీ సల్తనత్ సైడ్ బై సైడ్ వెళ్ళాయి. 1526లో మొఘలులు భారతదేశంపై దండెత్తొచ్చారు. పానిపట్టు యుద్ధంలో వాళ్ళు మొఘల్ రాజ్య స్థాపన చేశారంటే అర్థం ఏంటి? మొత్తం ఇండియాను జయించారనా? నో. ఢిల్లీ సల్తనత్ ఇదండి. ఈ ఢిల్లీ సల్తనత్ను అంతం చేసి బాబర్ ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. బాబర్ పాలించింది కేవలం చిన్న ప్రాంతాన్నే అండి. అతని తర్వాత హుమాయూన్ కూడా ఇదే ప్రాంతాన్ని పాలించాడు. తర్వాత 1550లో అక్బర్ రాజ్యానికి వచ్చాడండి. 1556 కరెక్ట్గా అక్బర్ వచ్చింది. 1550 రౌండ్ ఫిగర్. అక్బర్ గొప్ప సామ్రాజ్యవాది. ఏం చేశాడంటే, తుగ్లక్ల కాలంలో ఏ రాజ్యాలైతే విడిపోయి స్వతంత్ర రాజ్యాలు అయ్యాయో వాటిని అన్నింటినీ జయించి మళ్ళీ ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రకంగా ఈ ప్రాంతీయ రాజ్యాలన్నీ స్మాష్ అయిపోయాయి, అంతమైపోయాయి అక్బర్ కాలంలో. సో పాయింట్ ఏంటి? తుగ్లక్ల కాలం నుండి అక్బర్ వచ్చేంత వరకు దాదాపుగా 225 ఏళ్ల పాటు ప్రాంతీయ రాజ్యాల హవా నడిచింది భారతదేశంలో. ఢిల్లీ సుల్తాన్లు బలహీనంగా ఉన్నారు. ప్రాంతీయ రాజ్యాలే భారతదేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఇది ఈ ప్రాంతీయ రాజ్యాల గురించి బడ్ వ్యూ అండి, ఓవరాల్ వ్యూ ఇచ్చాను. ఇప్పుడు మనం చర్చించాలి ఈ ప్రాంతీయ రాజ్యాల గురించి. ఈ చాప్టర్లో మనం చర్చించాలి. అన్నీ అక్కర్లేదండి. మన భారతదేశ చరిత్రకు సంబంధించి మనం చర్చించబోతున్నటువంటిది దక్షిణ భారతదేశాన్ని పాలించిన విజయనగర సామ్రాజ్యము. దీన్ని మరి ముస్లిం నాయకులు, పద్మనాయకులు, రెడ్డి రాజులు, డోంట్ వరీ, దాన్ని నేను ప్రాంతీయ చరిత్రలో చర్చిస్తాను. వాళ్ళు ఇండియన్ హిస్టరీలో రారండి, మీ రీజనల్ హిస్టరీలో వస్తారు. ఆంధ్ర విద్యార్థులైతే ఆంధ్ర చరిత్రలో భాగంగా వీళ్ళ గురించి అధ్యయనం చేస్తారు. తెలంగాణ విద్యార్థులైతే తెలంగాణ చరిత్రలో వాటి గురించి అధ్యయనం చేస్తారు. మీరు బెంగ పెట్టుకోవద్దండి. నేను స్థానిక చరిత్రలో మీకు చివరిలో, ఇప్పుడు నేను ఇండియన్ హిస్టరీ చర్చిస్తున్నానండి, చరిత్రను మీ పరీక్షలకు అనుగుణంగా ఇస్తాను. అక్కడ నేను ఈ ముసునూరి, పద్మనాయక, రెడ్డి రాజుల గురించి చర్చిస్తాను. ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో వీళ్ళ గురించి మనకు అక్కర్లేదండి. సో ఇండియన్ హిస్టరీలో వీళ్ళ గురించి మనం చర్చించబోవడం లేదు. తమిళనాడులో మదురై సల్తనత్, వీళ్ళు తమిళనాడు హిస్టరీలో ఇంపార్టెంట్ అండి, మనకు అక్కర్లేదు. చాలా చిన్న రాజ్యం అండి, అది కూడా కొంతకాలమే కొనసాగింది. అక్కడక్కడ నేను మదురై సుల్తాన్ల గురించి 1-2 అంశాలు చర్చిస్తాను, మనకు అక్కర్లేదు. తమిళనాడు హిస్టరీలో వీళ్ళు చదువుకుంటారు. ఇక దక్షిణ భారతదేశానికి సంబంధించి విజయనగర సామ్రాజ్యము మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇండియన్ హిస్టరీలో. డెక్కన్కు సంబంధించి బహమనీ సల్తనత్ చర్చిస్తాము. కాబట్టి విజయనగర సామ్రాజ్యాన్ని డిస్కస్ చేశాక బహమనీ సామ్రాజ్యము, ఆ తర్వాత ఉత్తర భారతదేశానికి సంబంధించి ఈ రాజ్యాల గురించి బ్రీఫ్గా మేబీ ఒక అరగంటలో ఈ రాజ్యాలన్నిటినీ చర్చించడం జరుగుతుంది. బట్ విజయనగర సామ్రాజ్యము మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. సో ప్రాంతీయ రాజ్యాల్లో మనకు అత్యంత ముఖ్యమైనది విజయనగర సామ్రాజ్యము. మేబీ మీ ఆంధ్ర చరిత్రలో
ఆంధ్ర చరిత్రలో విజయనగర సామ్రాజ్యం చాలా గొప్పది కావచ్చు, కానీ ఇండియన్ హిస్టరీలో మాత్రము అది ఒక ప్రాంతీయ రాజ్యము. కాబట్టి మనం ప్యూర్గా ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో విజయనగర చరిత్రను డిస్కస్ చేయబోతున్నాం. హోప్ మీకు ఐడియా వచ్చి ఉంటుంది, ఓవరాల్ ఐడియా ఈ చాప్టర్ గురించి. 1325 నుండి 1550 వరకు ప్రాంతీయ రాజ్యాల ఆధిపత్యము. అందులో మొదటిగా మనం విజయనగర సామ్రాజ్యాన్ని డిస్కస్ చేస్తాం. విజయనగర సామ్రాజ్యము ఆ పేరు ఒకసారి పరిశీలిస్తే విజయనగర, వీళ్ళు విజయనగర రాజధానిగా దాదాపుగా 3 శతాబ్దాలకు పైగా 3.5 శతాబ్దాలు పరిపాలించారు. 1336 నుండి 1680 వరకు విజయనగరం రాజధానిగా వీళ్ళ పరిపాలన. మొత్తం దక్షిణ భారతదేశమంతా వీరి ఆధీనంలో ఉంది. తమిళనాడును పాలించారు, కర్ణాటకను పాలించారు, తెలుగు ప్రాంతాలను పాలించారు. తెలుగు ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమ అండి మెయిన్గా వీళ్ళు పాలించింది. అందుకనే విజయనగర పరిపాలన ప్రభావం రాయలసీమ పైన ఎక్కువగా ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు రాయలసీమ విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండింది. కోస్తాంధ్ర కొంతకాలం మాత్రమే విజయనగర ఆధీనంలో ఉంది. అంటే గొప్ప గొప్ప రాజులు, ఇప్పుడు దేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళు పాలించేటప్పుడు మాత్రం ఆంధ్ర ప్రాంతము వీళ్ళ ఆధీనంలో ఉందండి. ఇక తెలంగాణ అంటారా, అసలు తెలంగాణకు విజయనగర రాజులకు సంబంధమే లేదు. తెలంగాణను బహమనీ సుల్తానులు పాలించారు. ఒకసారి మీరు 3 తెలుగు ప్రాంతాలు చూస్తే రాయలసీమ విజయనగర రాజుల ఆధిపత్యంలో ఉండిందండి. తెలంగాణ బహమనీలు పరిపాలించారు. కోస్తాంధ్ర గజపతులు పాలించారు. ఒరిస్సా, యాక్చువల్గా గజపతులు ఒరిస్సాకు చెందిన వాళ్ళు అయినా వీళ్ళ పరిపాలన ఒరిస్సా నుంచి నెల్లూరు వరకు ఉండేదండి. నెల్లూరు కూడా గజపతుల చేతిలోకి వెళ్ళిపోయింది. కాకపోతే రెండవ దేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి పవర్ఫుల్ చక్రవర్తులు ఉన్నప్పుడు వాళ్ళు గజపతులను ఓడించి కోస్తాంధ్రను కొంతకాలం పరిపాలించారు. అంటే కోస్తాంధ్ర అప్పుడప్పుడు విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండింది. తెలంగాణ ఎప్పుడూ లేదు, రాయలసీమ ఎల్లప్పుడూ ఉండింది. రాయలసీమ విజయనగర సామ్రాజ్యంలో ప్రధానమైన భాగం అండి. అసలు ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది రాయలసీమ, రాయలు పాలించిన సీమ. సీమ అంటే జిల్లా అండి. ఆ పేరు కూడా వాళ్ళకు అందుకునే రావడం జరిగింది. ఎనీహౌ వీటి గురించి మనము స్థానిక చరిత్రను మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఎందుకు దీనికి ఆ పేరు అంటే క్యాపిటల్ సిటీ అండి విజయనగర. విజయనగర అంటే మీరు ఇప్పుడు కోస్తాంధ్రలో, ఉత్తరాంధ్రలో విజయనగరం అనే టౌన్ ఉందండి. ఆ విజయనగరం కాదు. కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో హంపి అనే ఒక ఊరు ఉంటుందండి. తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది హంపి. ప్రస్తుతం తుంగభద్ర, ఆ హంపినే ఆనాటి విజయనగరము. ప్రస్తుతం మనం ఏదైతే హంపి అంటున్నామో అది ఆనాటి విజయనగరం అండి. తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది, కర్ణాటకలోని బళ్ళారి జిల్లా. విజయనగర రాజులు నిర్మించిన అత్యద్భుతమైన కట్టడాలు, వాటి అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయండి. హంపి అత్యంత అద్భుతమైన చారిత్రక సంపద, సాంస్కృతిక సంపద కలిగిన ప్రాంతం అండి. అందుకనే యునెస్కో హంపిని ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. భారతదేశంలోని 38 ప్రపంచ వారసత్వ కేంద్రాల్లో హంపి ఒకటి. అది విజయనగరం అండి, ఆనాటి విజయనగరం. ఇక ఈ 350 ఏళ్ళు విజయనగరాన్ని 4 వేర్వేరు వంశాలు పరిపాలించాయి. చాలా సందర్భాల్లో చెప్పాను, ఒకే రాజ్యాన్ని అనేక వంశాలు. ఒక వంశంలో బలహీనుడు సింహాసనం అధిష్ఠిస్తే ఓ సేనాపతి, గవర్నర్ లేకపోతే ప్రధానమంత్రి వాడిని అంతం చేసి అధికారాన్ని లాక్కుంటాడు. దాంతో వంశం మారుతుంది. ఈ రకంగా మనకు చరిత్రలో చాలా చోట్ల ఇలా వంశాలు మారే రాజ్యాలు కనిపిస్తాయి. విజయనగర సామ్రాజ్యాన్ని కూడా 4 వేరువేరు వంశాలు పరిపాలించాయి.
ఏంటి ఆ వంశాలు? మొదటి వంశము సంగమ వంశము. వీళ్ళు 1336 నుండి 1485 వరకు, అంటే మొత్తం 300 సంవత్సరాల్లో వాళ్ళే 150 ఏళ్ళు పరిపాలించారండి. అంటే 50% కాలము సంగమ వంశమే. కాబట్టి విజయనగర సామ్రాజ్యాన్ని అత్యధిక కాలం పాలించిన వంశము సంగమ వంశం అండి. దగ్గరగా 150 ఏళ్ల పాటు వాళ్ళ పాలన కొనసాగింది. సాళువ వంశము రెండవ వంశము. వీళ్ళు అత్యల్పంగా 20 ఏళ్ళు మాత్రమే పరిపాలించారు. మొదటి వంశమేమో 150 ఏళ్ళు పరిపాలిస్తే రెండవ వంశము కేవలం 20 ఏళ్ళు మాత్రమే. తుళువ వంశము చాలా ఇంపార్టెంట్. తుళువ వంశము ఎందుకంటే ద గ్రేట్ శ్రీకృష్ణదేవరాయ ఈ వంశానికి చెందిన వాడే అండి. శ్రీకృష్ణదేవరాయలు తుళువ వంశంలో కనిపిస్తాడు మనకు. ఆరవీడు వంశము చివరిగా ఆరవీడు. వీళ్ళు దాదాపుగా 1 శతాబ్దం పరిపాలించారు. దాంతో విజయనగర సామ్రాజ్యం అంతమైందండి. ఈ రకంగా 350 ఏళ్ల పాటు 4 వేరువేరు వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాయి. యాజ్ యూజువల్గా మనము పొలిటికల్ హిస్టరీలోకి వెళ్తే ఒక్కొక్క వంశాన్ని తీసుకొని ముఖ్యమైన రాజులను చర్చించాలి. రైట్ అండి. ఈ రాజుల గురించి చర్చించే ముందు నేను విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల గురించి కొంత సమాచారం ఇస్తాను. రాజుల కంటే విదేశీ యాత్రికులే ఇంపార్టెంట్ అండి. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోండి. రాజుల కంటే కూడా ఫారిన్ ట్రావెలర్స్ పైనే ఎక్కువగా ప్రశ్నలు. ఆ రోజుల్లో ఈ విజయనగరము ఒక మహా సామ్రాజ్యంగా వెలిగింది. ఆ నగరము అత్యంత గొప్ప నగరంగా కొనసాగిందండి. అనేక మంది విదేశీయులు రాయబారులుగా, వ్యాపారస్తులుగా, యాత్రికులుగా విజయనగరాన్ని సందర్శించి మనకు అత్యంత విలువైన సమాచారం ఇచ్చారు. రాజుల కంటే విదేశీ యాత్రికులే ఇంపార్టెంట్ అండి. కాబట్టి నేను ఇక్కడ బ్రీఫ్గా ఆ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రాజు కాలంలో వచ్చారు, ఏం సమాచారం ఇచ్చారు, వీళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటి. దాదాపుగా ఒక 60 మంది ముఖ్యమైన విదేశీ యాత్రికులు ఉన్నారండి. వాళ్ళ గురించి నేను చర్చిస్తాను. మొదటివాడు ఇబన్ బతూతా. ఈ పేరు ఇంతకుముందు కూడా మనం చర్చించాము. మొరాకో దేశస్థుడు అని చెప్పాను. మొరాకో దేశస్థుడు ప్రపంచ యాత్ర కోసం బయలుదేరి అందులో భాగంగా భారతదేశాన్ని సందర్శించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కోరిక మేరకు 8 ఏళ్ళు ఢిల్లీలో ఖాజీగా పనిచేశాడు. ఒకసారి మీరు తుగ్లక్ల దగ్గర వెళ్ళండి, ఇబన్ బతూతా గురించి చెప్పానండి. 8 ఏళ్ళు ఢిల్లీలో ఖాజీగా పనిచేశాడు, న్యాయమూర్తిగా పనిచేశాడు. తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ రాయబారిగా ఇతను చైనాకు వెళ్ళాడు. మరి ఢిల్లీ నుంచి చైనాకి వెళ్ళాలంటే దక్షిణ భారతదేశానికి వచ్చి సముద్ర మార్గం ద్వారా వెళ్ళాలండి. చైనాకు వెళ్తూ మార్గ మధ్యలో విజయనగరాన్ని టచ్ చేశాడండి ఇతను. విజయనగరం అప్పుడే స్థాపించబడిందండి. ఇతను అప్పుడే కొత్తగా విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. అదేం పెద్ద గొప్ప సామ్రాజ్యం కాదు. అందుకని ఇతను పెద్దగా సమాచారం కూడా ఏమి ఇవ్వలేదండి. బట్ ఇతని గురించి బిట్ అడిగేది ఏంటంటే, విజయనగరాన్ని సందర్శించిన మొట్టమొదటి విదేశీ యాత్రికుడు ఎవరు? ఐ రిపీట్, విజయనగరాన్ని సందర్శించిన మొట్టమొదటి విదేశీ యాత్రికుడు ఇబన్ బతూతా. అంటే చైనాకు వెళ్తూ ఆ సామ్రాజ్యం గుండా వెళ్ళాడండి. జస్ట్ అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, విజయనగర సామ్రాజ్యం స్టార్ట్ అయిందని. పెద్దగా అతను ఇచ్చిన సమాచారం ఏమీ లేదండి. మొత్తానికి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన తొలి యాత్రికుడండి. రెండోవాడు నికోలో డి కంటి. నికోలో డి కంటి ఇటలీ వాడండి. ఇటలీ దేశస్థుడు ఇతను. వెనీస్ నగరం నుంచి వచ్చాడు. వెనీస్, ఇటలీలోని వెనీస్ నగరం. మొదటి దేవరాయలు పాలించే కాలము. మొదటి దేవరాయలండి. మొదటి దేవరాయ పాలించే సమయంలో ఇతను విజయనగరాన్ని సందర్శించాడు. ఇటలీ యాత్రికుడు. ఇతను కూడా జస్ట్ ట్రావెలర్ అండి. ఇతను ఒక ట్రావెలర్. అతను ఏం సమాచారం ఇస్తున్నాడంటే, రాజధాని నగరం గురించి మాట్లాడుతున్నాడండి. విజయనగరం గురించి. రాజధాని నగరము చాలా గొప్పది, చాలా పెద్దది. 90 చదరపు కిలోమీటర్లు దీని విస్తీర్ణము. 90,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన మహానగరం ఇది.
చదరపు కిలోమీటర్లు వద్దండి, 90,000 కిలోమీటర్లు దీన్ని చుట్టుకొలత అండి. విస్తీర్ణం కాదండి. ఈ నగరం యొక్క చుట్టుకొలత అంటే రౌండ్ సర్కిల్ మీరు గిన కొలిస్తే, సో ఆ నగరం యొక్క చుట్టుకొలత 90,000 కిలోమీటర్లు. వైశాల్యం అన్నప్పుడు చదరపు కిలోమీటర్లు వస్తామండి. చుట్టుకొలత మాట్లాడుతున్నాడు. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సిటీ 90,000 కిలోమీటర్లు. ఈ నగరాన్ని I'll repeat. నికోలో డి కంటి మొదటి దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు. ఇతనిస్తున్న సమాచారాన్ని చూస్తే ఇతనేమంటాడంటే, విజయనగరము ఆ రాజధాని నగరము దాని చుట్టుకొలత 90 కిలోమీటర్లు. చుట్టుకొలత 90 కిలోమీటర్లు. నగరం యొక్క సర్కంఫరెన్స్ 90 కిలోమీటర్స్. ఈ నగరానికి రక్షణగా 90,000 మంది సైనికులు నియమించబడ్డారు. ఈ నగరాన్ని రక్షించడానికి 90,000 మంది సైనికులు నియమించబడ్డారు. అంత పెద్ద నగరం ఇది. అది అతను ఇస్తున్నటువంటి ఒక సమాచారం. రెండోది ఏమంటాడంటే, ఇతను రాజుకు 12,000 మంది భార్యలున్నారు. విదేశీ రచనల్లో ఒకే ఒక సమస్య ఏంటంటే ఎగ్జాజరేషన్, అతిశయోక్తులు. వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా కాదండి, ఎగ్జాజరేషన్. మీరు కూడా అమెరికా వెళ్ళొస్తే ఉన్నది లేనిది కలిపి మీ ఫ్రెండ్స్కి చెప్తారు. ఆ నగరంలో అలా ఉంది, ఇలా ఉంది. న్యూయార్క్లో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏం ఆకాశాన్ని తాకుతున్నాయి నిజంగా? అంటే జనరల్గా విదేశాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఎగ్జాజరేట్ చేస్తారండి. దాన్ని మనం భరించాలి. 50 మంది 60 మంది భార్యలు ఉండొచ్చండి. ఏకంగా ఇతను 12,000 అన్నాడు. 12,000 నెంబర్ పక్కన పెట్టండి, బహుభార్యత్వం అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇతనేమంటున్నాడంటే 12,000 మంది భార్యలు ఉన్నారు. ఆ 12,000లో 2 నుంచి 3,000 మంది రాజు చనిపోతే సతి ఆచరిస్తారు. అంటే 2 నుంచి 3,000 మంది భర్త చనిపోయాక నిప్పుల్లో దూకి సతి ఆచరిస్తారని నికోలో డి కంటి చెప్పాడండి. కాబట్టి మీరు నెంబర్ను పక్కన పెడితే ఇతను బహుభార్యత్వము, సతి లాంటి దురాచారాల గురించి మనకు తెలియజేస్తున్నాడండి. ఇది నికోలో డి కంటి మనకిస్తున్నటువంటి సమాచారం. నెక్స్ట్ మూడో వాడు అబ్దుర్ రజాక్. సార్ మీరు తప్పుగా, నేను పుస్తకంలో కూడా అబ్దుర్ రజాక్ అని ఇచ్చాను. చాలామంది సార్ ఇక్కడ మీరు అబ్దుల్ అనకుండా అబ్దుర్ అన్నారు. లేదండి, అబ్దురే కరెక్ట్. లేదా నేను అబ్దుల్ రాస్తుంటే కూడా రాయండి, బట్ ముస్లిం టెర్మినాలజీలో అబ్దుర్ రజాక్. ఇతను హీరట్ నుంచి, హీరట్ నగరం అండి, హీరత్ నుంచి వచ్చిన పర్షియన్ రాయబారి అండి, పర్షియన్ రాయబారి ఇతను. హీరట్ రాజు ఇతన్ని భారతదేశానికి పర్షియన్ రాయబారిగా పంపించాడు. అసలు వాస్తవంగా చెప్పాలంటే అబ్దుర్ రజాక్ విజయనగరానికి రాలేదండి. క్యాలికట్ పాలకుడు, క్యాలికట్ కేరళలో క్యాలికట్ను పాలిస్తున్నటువంటి జామోరిన్, ఇతను భారతదేశానికి రాయబారిగా వచ్చింది క్యాలికట్ పాలకుడైన జామోరిన్ దగ్గర అండి. అక్కడి నుంచి విజయనగరాన్ని సందర్శించాడు. రెండవ దేవరాయలండి ఆనాటి రాజు. రెండవ దేవరాయల కాలంలో, మొదటి దేవరాయల కాలంలో నికోలో డి కంటి వచ్చాడు. రెండవ దేవరాయల కాలంలో అబ్దుర్ రజాక్ వచ్చాడు. ముందుగా కొంతకాలం క్యాలికట్లో ఉండి భారతదేశానికి వస్తున్నాడు. విజయనగరానికి వస్తున్నాడు. ఇతనిస్తున్న సమాచారం ఏంటంటే, క్యాలికట్లో మలబార్ ప్రాంతంలో బహుభర్తృత్వము విపరీతంగా ఉంది. నాయర్ స్త్రీలు, ఒక స్త్రీ అనేక మంది భర్తలను కలిగి ఉంది. ఒక స్త్రీ 7 నుంచి 8 మంది భర్తలను కలిగి ఉందని ఇతను రాశాడని చాలా సందర్భాల్లో చెప్పాను. కేరళలో నాయర్లలో మనకు బహుభర్తృత్వం ఉంటుంది. ఇక విజయనగరం గురించి ఏమంటాడంటే, ఈ నగరాన్ని కనులు చూడలేదు, చెవులు వినలేదు ఎప్పుడు. ఇలాంటి నగరం గురించి కనులు చూడని, చెవులు వినని మహానగరం ఇది. ఇక్కడ వ్యాపారస్తులు వజ్ర వైడూర్యాలు కుప్పలు కుప్పలుగా వేసి అమ్ముతున్నారు.
ఎంత సిరి సంపద ఉందంటే బజార్లలో కుప్పలు కుప్పలుగా సిరి సంపద, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు అమ్ముతున్నారు. ఈ నగరము 7 భాగాలుగా విభజించబడింది. మొత్తం 7 భాగాలు ఉన్నాయంటండి ఈ నగరంలో. ఒక్కొక్క భాగము ఒక్కొక్క కోటతో రక్షించబడింది. అంటే ఈ నగరంలో 7 భాగాలు ఉన్నాయి. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క బలమైన కోట, అంటే 7 కోటలతో ఈ నగరము నిర్మించబడింది. ఇంకా వేశ్యావృత్తి గురించి తెలియజేశాడండి. వేశ్యలు ఎక్కడ చూస్తే ఆ వేశ్యావాటికలు ఉన్నాయి. సమాజంలో వీరికి చాలా గౌరవం ఉంది. నగరంలోని ప్రధాన వీధుల్లో నివసిస్తున్నారు వీళ్ళు. వీళ్ళ ఇళ్లలోకి వెళ్ళాలంటే గర్వంగా భావిస్తున్నారు. అదేదో సోషల్ స్టిగ్మా లేదండి. ప్రాస్టిట్యూషన్ చాలా విపరీతంగా ఉందని రాశాడు. ప్రభుత్వము వీళ్ళపైన పన్నులు కూడా వేస్తుంది. ప్రభుత్వము వేశ్యావృత్తి పైన పన్నులు వసూలు చేస్తుందంటే అర్థం ఏంటండి? అది చట్టబద్ధమైన వృత్తి. అబ్దుల్ రజాక్ ఏమంటాడంటే, వేశ్యలు చెల్లించే పన్నుతో మొత్తం పోలీసు వ్యవస్థ నడుస్తుంది. అంటే వీళ్ళు చెల్లించిన పన్నులు పోలీస్ వ్యవస్థ నడపడానికి అయ్యేటువంటి ఖర్చుకు సమానము. కాబట్టి విజయనగర సామ్రాజ్యంలో వేశ్యావృత్తి నేరము కాదు, పాపము కాదు. వేశ్యలకు గౌరవం ఉండేది. ఇంకా సమాజంలో బాగా గుర్తింపు, గౌరవం ఉన్న వ్యక్తులు కూడా వీళ్ళ ఇళ్లలో గర్వంగా వెళ్ళేవారు. ఈ రకంగా అబ్దుల్ రజాక్ మనకు చాలా సమాచారాన్ని ఇస్తాడండి. నెక్స్ట్ నికితిన్. ఇతను రష్యా నుంచి వచ్చినటువంటి గుర్రాల వ్యాపారి అండి. గుర్రాలు అమ్ముకోవడానికి ఇతను విజయనగరానికి వచ్చాడండి. గుర్రాల వ్యాపారి. తన గుర్రాలు తీసుకుని విజయనగరానికి వచ్చాడు ఇతను. 2వ విరూపాక్షరాయలు పాలిస్తున్నాడండి. వీళ్ళందరూ సంగమ వంశస్థులే అండి. 2వ విరూపాక్షరాయలు అంత ఇంపార్టెంట్ కాదండి ఆ రాజు. ఆ 2వ విరూపాక్షరాయలు పాలించే సమయంలో ఇతను విజయనగరాన్ని సందర్శించాడు. ఇతను చాలా మంచి సమాచారం ఇస్తాడండి. సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల గురించి రాస్తాడండి. నగరాల్లో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపేటువంటి ధనికులు, గ్రామాల్లో కడు దారిద్ర్యంతో మగ్గిపోతున్నటువంటి పేదలు. ఆర్థిక అసమానతలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఒకడు తిన్నది అరగక బాధపడుతున్నాడు, ఒకడు తిండి లేక బాధపడుతున్నాడు. సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే ఏంటండి, ఒకడికేమో ఏమేమి తినాలి అనేది సమస్య అండి, మరొకడికి ఏమి తినాలి అనేది సమస్య. అర్థమైందా అండి? ఒకడేమో ఏమేమి తినాలి అని బాధపడుతున్నాడట. వాడి సమస్య ఏమేమి తినాలి. ఎందుకంటే వాడి డైనింగ్ టేబుల్ పైన ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అండి, డైనింగ్ టేబుల్ పైన 100 ఐటెంలు. మరి 100 ఐటెంలు తినగలరా మీరు? లేదు. ఏమేమి తినాలి, అందులో ఇది తినాలనా అది తినాలనా. సో ఒకటి సమస్య ఏమేమి తినాలి, మరొకటి సమస్య ఏమి తినాలి. తెల్లారితే తిండి లేదు, ఏమి తినాలనేది ఇంకొక సమస్య. చాలా అద్భుతంగా వర్ణించాడు నికితిన్ అండి ఆనాటి ఆర్థిక అసమానతల గురించి. నికితిన్ వండర్ఫుల్ అనాలిసిస్ అండి. మన కవులు విజయనగర కాలంలో వందలాది కవులు తెలుగు, తమిళము, కన్నడ, సంస్కృత గ్రంథాలు రాశారు. ఇలాంటి సమాచారం ఇస్తారా? వాళ్ళు ఇవ్వరండి. అంత కవిత్వము, రాసలీలలు, రాజులు, యుద్ధాలండి వాళ్ళు ఇచ్చేది. ఈ విదేశీ యాత్రికులు మనకు అద్భుతమైన సమాచారాన్ని ఇస్తారు. నెక్స్ట్ ఇంకొక విదేశీ యాత్రికుడు బార్బోజా అండి. పోర్చుగల్ నుంచి వచ్చాడండి ఇతను. పోర్చుగీస్ ఇతను. పోర్చుగల్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో, నేను ఎస్కేడియన్ రాస్తున్నాడు, శ్రీకృష్ణదేవరాయ. ద గ్రేట్ శ్రీకృష్ణదేవరాయలు పాలించే కాలంలో విజయనగరాన్ని సందర్శించినటువంటి పోర్చుగీస్ యాత్రికుడు బోజా. ఇతను ప్రధానంగా సమాజంలోని దురాచారాల గురించి రాస్తున్నాడు. ఏమేమి దురాచారాలు ఉన్నాయి,
బహుభార్యత్వం ఉంది, ఒక వ్యక్తి అనేక మందిని వివాహం చేసుకుంటున్నాడు, బాల్య వివాహాలు ఉన్నాయి, 6-7 ఏళ్లకే అమ్మాయిని పెళ్లిళ్ళు చేస్తున్నారు, వితంతు వివాహాలపైన నిషేధం ఉంది, వితంతులు ఎవరు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, సతీ పేరుతో సజీవంగా దహనం చేస్తున్నారు మహిళలను, వేశ్యావృత్తి, దేవదాసి, అన్ని దురాచారాలు సమాజంలో ఉన్నాయని బార్బోసా రాశాడండి. సామాజిక దురాచారాల గురించి బార్బోసా రాయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకరు డొమింగో పేస్. డొమింగో పేస్ విదేశీ యాత్రికుడి పేరు. ఇతను కూడా పోర్చుగల్ నుంచి వచ్చాడండి. ఇతను కూడా పోర్చుగీస్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చాడు ఇతను కూడా శ్రీకృష్ణదేవరాయలే అండి. ఈ డొమింగో పేస్ ముందుగా శ్రీకృష్ణదేవరాయల యొక్క రూపాన్ని వర్ణిస్తున్నాడు. ఈ బిట్టు మనకు అడిగారండి, ఏ విదేశీ యాత్రికుడు శ్రీకృష్ణదేవరాయల యొక్క రూపాన్ని వర్ణించాడు, ఎలా ఉంటాడు? పొట్టిగా ఉన్నాడు, చామన ఛాయ, లావుగా ఉన్నాడు, మొహమంతా మచ్చలు మచ్చలు ఉన్నాయట, ఏదో వ్యాధి వచ్చిందట చిన్నప్పుడు, మొహమంతా మచ్చలు అంటే అందవికారంగా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఈ డొమింగో పేస్ శ్రీకృష్ణదేవరాయలను కలుసుకొని అతని రూపాన్ని చాలా చక్కగా వర్ణించాడండి. దాంతోపాటుగా సామాజిక దురాచారాలు, బహుభార్యత్వం, ఇందాక నేను చెప్పిన సామాజిక దురాచారాలు కూడా డొమింగో పేస్ తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ చివరిగా చాలామంది ఉన్నారండి, నేను ఇంకొకరితో ముగిస్తాను. ఫెర్నావో న్యూనీస్. ఫెర్నావో న్యూనీస్ ఇతను కూడా పోర్చుగల్ అండి. పోర్చుగల్ నుంచి వచ్చాడు ఇతను కూడా. అచ్యుతరాయల కాలంలో వచ్చాడు. అచ్యుతరాయలు శ్రీకృష్ణదేవరాయలు సోదరుడు అండి. శ్రీకృష్ణదేవరాయలు చనిపోగానే ఆయన సోదరుడైనటువంటి అచ్యుతరాయలు పరిపాలనకు వచ్చాడు. ఈ ఫెర్నావో న్యూనీస్ శ్రీకృష్ణదేవరాయల మరణము తర్వాత అచ్యుతరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు. ఇతనిస్తున్నటువంటి సమాచారము, ఆహారపు అలవాట్లు, ఏమేమి తింటున్నారు, మాంసాహారులు ఏం తింటున్నారు, శాకాహారులు ఏం తింటున్నారు, సామాజిక దురాచారాలు. ఆ సామాజిక దురాచారాల్లో చాలా ముఖ్యమైనటువంటిది ఇతను చెప్తున్నటువంటిది, లింగాయత్తులు, ఆ వీరశైవులండి, తమ మహిళలను చనిపోయిన భర్తతో పాటుగా సజీవంగా పూడ్చిపెడుతున్నారు. అది సతి అండి. సతి అంటే భార్యను చంపేయాలి, మీ దహన సంస్కారాలపైన ఆధారపడి ఉంది, ఆ వితంతును మీరు తగలబెడతారా పూడ్చిపెడతారా అనేటువంటిది. కాల్చే పద్ధతి ఉన్న వాళ్ళు చితిపైన వితంతును పెట్టి తగలబెడతారండి. పూడ్చేవాళ్ళు సజీవంగా ఆమెను కూడా ఆ గుంతలో పెట్టేసి పూడ్చిపెట్టేశారు. ఫెర్నావో న్యూస్ ఇస్తున్నటువంటి సమాచారం. మొత్తం ఈ విదేశీ యాత్రికుల్లో మనకు అత్యంత ముఖ్యమైన వాళ్ళు వీళ్ళిద్దరే అండి. ఈ ఫెర్నావో న్యూనీస్, డొమింగో పేస్, వీళ్ళు తమ రచనలు, వీటికి ఏం పేర్లు ఉండవండి, ఇవి ప్రయాణికుల డైరీలు, ట్రావెలాగ్స్ అంటాం ఇంగ్లీష్లో మనం వీటిని. ట్రావెలాగ్స్ అంటే తమ అనుభవాలన్నీ పుస్తకంలో రాసుకుంటారు. పోర్చుగీస్ భాషలో రాసుకున్నారు ఫెర్నావో న్యూనీస్, ఈ డొమింగో పేస్. ఈ పోర్చుగీస్ భాషలో ఉన్న ఈ 2 రికార్డ్స్ను రాబర్ట్ సివెల్ అనే వ్యక్తి, ఆంగ్లేయుడు, ఇంగ్లీష్లో అనువదించి దానికి ఏ ఫర్గాటన్ ఎంపైర్ అని పేరు ఇచ్చాడు. ఇది కూడా మనకు చాలాసార్లు ప్రశ్న అడిగారండి. ఏ ఫర్గాటన్ ఎంపైర్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఈ పుస్తకాన్ని రాసింది రాబర్ట్ సివెల్. రాబర్ట్ సివెల్ ఏ ఫర్గాటన్ ఎంపైర్. యాక్చువల్గా ఆ పుస్తకం ఏమి ఒరిజినల్ బుక్ ఏం కాదండి. న్యూనీస్, పేస్ వీళ్ళిద్దరి రచనలను పోర్చుగీసు భాష నుండి ఇంగ్లీష్లో అనువదించాడు అతను. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి దానికి ఏ ఫర్గాటన్ ఎంపైర్ అని పేరు ఇచ్చాడు. చాలా ఎగ్జామ్స్లో మనకు ఫర్గాటన్ ఎంపైర్ గురించి ప్రశ్న వచ్చింది. రైట్ ఫ్రెండ్స్, వీళ్ళు ముఖ్యమైనటువంటి విదేశీ యాత్రికులు. ఓకే, రాజకీయ చరిత్రకు వస్తే, విజయనగర సామ్రాజ్య చరిత్రకు వస్తే 1336లో హరిహర రాయలు
హరిహర రాయలు అందరికీ కామన్ అండి. బుక్కరాయలు వీళ్ళిద్దరూ సోదరులండి. సంగమ అనే వ్యక్తి కుమారులు. జనరల్గా రాజ్యాన్ని ఎవరైతే స్థాపిస్తారో వాళ్ళ పేర్లండి. హరిహర రాయలు బుక్కరాయలు అనే ఇద్దరు సోదరులు కలిసి స్థాపించారు. అందుకనే ఆ రాజ్యానికి వాళ్ళ తండ్రి పేరు ఇచ్చారు ఆ వంశానికి. వీళ్ళిద్దరు సంగమ అనేటువంటి వ్యక్తి కుమారులు కాబట్టి ఆ వంశానికి సంగమ వంశం. ఒకరే స్థాపించి ఉంటే ఆ వ్యక్తి పేరు ఇచ్చేవారు సంగమ వంశం. ఎవరి హరిహర రాయలు బుక్కరాయలు. విజయనగర సామ్రాజ్యాన్ని వీళ్ళు ఎలా స్థాపించారు? వాదోపవాదాలు ఉన్నాయి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా మన దగ్గర లేదు. ఈ సమస్య ముస్లిం చరిత్రలో రాదండి మనకు. ముస్లిం చరిత్ర మొఘల్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ ముత్తాత ఎవరు, వాళ్ళ ముత్తాత ఎవరు, మొత్తం లిస్ట్ ఉంటుందండి. కారణం ఏంటి? ముస్లిం చరిత్ర క్లియర్గా ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి ముస్లిం చక్రవర్తి, ప్రతి సుల్తాన్ తన ఆస్థానంలో ఒక చరిత్రకారుణ్ణి పోషించాడు, కవిని కాదండి. ఆ చరిత్రకారుడి పని ఏంటంటే వీడి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇయర్ వైజ్గా జరిగిన సంఘటనలు రికార్డ్ చేశాడు. ఆ చరిత్ర రచన పరిజ్ఞానము మన హిందూ రాజుల్లో లేదు. హిందూ రాజులు చరిత్రను ఎప్పుడూ పట్టించుకోలేదు. వందలాది మంది కవులు వేలాది పుస్తకాలు రాశారు విజయనగర కాలంలో. ఈ హరిహర రాయలు ఎవరు, బుక్కరాయలు ఎవరు ఎక్కడ లేదండి. అంటే చరిత్ర రచన పరిజ్ఞానం లేదు. చరిత్ర రచించి రాబోయే తరాలకు ఇవ్వాలనే ఆలోచన ప్రాచీన కాలంలోని హిందూ రాజులకు లేదు, మధ్యయుగంలోని హిందూ రాజులకు లేదు. అందుకనే అన్ని క్వశ్చన్ మార్కులే అండి. విజయనగర స్థాపకులు ఎవరు? కాకతీయులు ఎక్కడి నుంచి వచ్చారు? తెలియదు. చాళుక్యులు ఎక్కడి నుంచి వచ్చారు? తెలియదు. శాతవాహనులు ఎవరు? తెలియదు. ఎందుకు ఈ తెలియదు అనే సమస్య, అన్ని ప్రశ్నలకు తెలియదు అనే సమస్య ఎందుకు వస్తుందంటే ప్రాచీన మధ్యయుగాలకు సంబంధించి చరిత్ర లిఖించబడలేదండి. అదే మీరు ముస్లిం చరిత్ర తాత ముత్తాతల సమాచారం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎవరనేది మనకు తెలియడం లేదు. ఒక అభిప్రాయం ప్రకారం ఎంతవరకు కరెక్టో తెలియదు. వీళ్ళిద్దరూ కాకతీయుల దగ్గర, కాకతీయుల చివరి చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుడు, కాకతీయ చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుడి దగ్గర వీళ్ళిద్దరూ కోశాధికారులుగా పనిచేసేవారట. అంటే కాకతీయ కనెక్షన్ ఇచ్చారు. కాకతీయుల దగ్గర ఆ చివరి చక్రవర్తి రుద్రుని దగ్గర వీళ్ళిద్దరూ కోశాధికారులుగా పనిచేశారు, ట్రెజరీ ఆఫీసర్స్. 1323లో ఏం జరిగిందో తెలుసు. తుగ్లక్లు కాకతీయ రాజ్యాన్ని అంతం చేశారు. ఆ ఇద్దరు సోదరులు తుగ్లక్లకు చిక్కకుండా పారిపోయారట. ఇద్దరు సోదరులు వరంగల్ను వదిలేసి కర్ణాటకకు పారిపోయారు. ఆనాడు కర్ణాటకలో కంపిలి అని ఒక రాజ్యం ఉండేదండి. ఆనెగొంది రాజధానిగా ఈ కంపిలి అని ఒక చిన్న రాజ్యము. సో ఇద్దరు సోదరులు ఆ కంపిలిలో వెళ్ళి అక్కడ ఉద్యోగాన్ని పొందారు. కంపిలిలో ఉద్యోగాన్ని పొందారు అంటే వరంగల్ అంతమైన తర్వాత, కాకతీయ రాజ్యం అంతమైన తర్వాత కంపిలిలో తలదాచుకున్నారు. ఆ కంపిలి రాయలు వీళ్ళకి ఆల్రెడీ గొప్ప అనుభవం ఉంది కాబట్టి కోశాధికారులుగా మళ్ళీ వీళ్ళకు ఉద్యోగం ఇచ్చాడటండి. ఆనెగంది కర్ణాటక అండి. కొంతకాలం ఇక్కడ పనిచేశారు. 1323లో కాకతీయ రాజ్యం అంతమైతే 1327లో కంపిలి రాజ్యాన్ని తుగ్లక్లు ఆక్రమించుకున్నారు. తుగ్లక్లు 1 by 1 దక్షిణ భారతదేశాన్ని జయించుకుంటూ వెళ్తున్నారు. కంపిలి రాజ్యాన్ని జయించారు తుగ్లక్లు. ఇక్కడ చిక్కారట ఇద్దరు సోదరులు. కాకతీయ రాజ్యం నుంచి పారిపోయి కంపిలికి వచ్చారు. కంపిలిలో హరిహర బుక్కరాయలు ఇద్దరిని బందీగా పట్టుకొని ఢిల్లీ తీసుకెళ్లారు. ఇద్దరు సోదరులను ఢిల్లీ తీసుకెళ్లారట. మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. ఆ ఇద్దరు సోదరులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారట. తెలియదండి. ఇస్లాంను స్వీకరించిన హరిహర రాయలు బుక్కరాయలు కొంతకాలం ఏంటి 10 ఏళ్ల పాటు ఢిల్లీలోనే ఉన్నారు విధేయతతో. మహమ్మద్ బిన్ తుగ్లక్లు విధేయులుగా వీళ్ళిద్దరూ ఇస్లాంను స్వీకరించిన సోదరులు ఢిల్లీలోనే ఉన్నారు. ఇక నేను చెప్పాను దక్షిణ భారతదేశంలో క్రమక్రమంగా అలజడి స్టార్ట్ అయింది. ఒక్కొక్కరుగా తిరుగుబాట్లు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో అనేక తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఆ తిరుగుబాట్లను అణచేయడానికి ఇద్దరు సోదరులను మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ భారతదేశానికి పంపించాడు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళని అక్కడి నుంచే తెచ్చాడు కాబట్టి, ఆ ప్రాంతంతో ఇతనికి వీళ్ళకి పరిచయం ఉంటుంది కాబట్టి వీళ్ళని బాగా నమ్మి వాళ్ళిద్దరిని దక్షిణ భారతదేశానికి పంపిస్తే ఈ అవకాశాన్ని వీళ్ళిద్దరూ ఉపయోగించుకుంటున్నారు.
1336లో దక్షిణ భారతదేశానికి వచ్చిన వీరు తుగ్లక్లకు వ్యతిరేకంగా, మహమ్మద్ బిన్ తుగ్లక్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఒక స్వతంత్ర రాజ్యాన్ని, ఆనెగొందిని ఆక్రమించుకొని ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. ఆనెగొంది అండి, ఆనెగొంది రాజధానిగా ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. కాబట్టి విజయనగర సామ్రాజ్యానికి తొలి రాజధాని ఆనెగొంది. ఆనెగొంది అంటే ఎక్కడ ఉండదండి, ఇది తుంగభద్ర నది అనుకోండి. తుంగభద్ర నది ఒడ్డున ఈ ఆనెగొంది ఉంటుందండి. తర్వాత వీళ్ళు ఆ ఒడ్డున, మధ్యలో నది అంటే ఆ ఒడ్డున ఇక్కడ కొత్తగా విజయనగరం అనే సిటీ నిర్మించి రాజధానిని ఆనెగొంది నుంచి విజయనగరానికి వెళ్ళారు. కాబట్టి ఆనెగొంది విజయనగరం రెండు ఒకటే అండి. తుంగభద్ర నదికి ఒకవైపున ఆనెగొంది, మరోవైపున విజయనగరం ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్లో అయితే ఆనెగొంది అండి. సో ఈ రకంగా తుగ్లక్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఇద్దరు సోదరులు ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. ఆనాటి ఒక మహర్షి విద్యారణ్య స్వామి, ఈయన ఆశీస్సులతో, విద్యారణ్య స్వామి ఆశీస్సులతో ఇస్లాం నుంచి హిందూ మతంలోకి మారారు. విద్యారణ్య స్వామి ఇద్దరు సోదరులకు తిరిగి హిందూ మతాన్ని ఇచ్చాడట. ఆయన ఆశీస్సులతోనే విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. విద్యారణ్య స్వామి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. ఇది ఆ ఇద్దరు సోదరుల గురించి మనకు లభిస్తున్న కొంత బ్యాక్గ్రౌండ్ అండి. దీన్ని కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది నో అంటున్నారండి. మొత్తానికైతే 100% క్లారిటీ అయితే లేదండి. ఇది మన దగ్గర ఉన్న సమాచారం. 1336లో ఆనెగొంది రాజధానిగా విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగింది. తర్వాత వాళ్ళు విజయనగరాన్ని నిర్మించి రాజధానిని అక్కడ తీసుకెళ్లడం జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్, విజయనగర రాజ్య స్థాపనకు సంబంధించిన సమాచారం. నౌ ఇక మనము పొలిటికల్ హిస్టరీలో వెళ్తామండి. ఈ 4 వంశాలను తీసుకొని సంగమ వంశము, సాళువ వంశము, తుళువ వంశము, ఆరవీడు వంశం, ఒక్కొక్క వంశంలో ముఖ్యమైన రాజుల గురించి నెక్స్ట్ వీడియోలో మనం చర్చిస్తాం.